నమస్కారం అండి. నేను డాక్టర్ అనుషా కారుమూరి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారము. సో ఇవాళ మనకి ఎన్నో రకాలుగా ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ వచ్చాయి. దాని గురించి పెయిన్ మేనేజ్మెంట్లో ఒక మెషిన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ అంటారు. ఈ మధ్య మన కిమ్స్ హాస్పిటల్లో అడ్వాన్స్ జనరేషన్ అవెనోస్ కంపెనీ నుంచి మన రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ వచ్చిందనమాట. మన బాడీలో నొప్పి ఎక్కడున్నా కూడా నరాల నుంచే వెళ్తూ ఉంటుంది, బ్రెయిన్ దాకా సిగ్నల్స్ లాగా వెళ్తూ ఉంటుంది. ఓకే, ఒక నొప్పి అక్యూట్ పెయిన్ అని చెప్పొచ్చు. అది ఎప్పుడు అంటే మనకి ఇమ్మీడియట్గా ఏదైనా దెబ్బ తాకి, లేకపోతే ఎక్కడైనా కింద పడడం వల్ల, లేకపోతే ఏదైనా కోసుకోవడం వల్ల వచ్చే నొప్పి అక్యూట్ పెయిన్ అంటారు. అది ఒక వారం రోజులు, 2 వారాలు, మ్యాక్సిమం 1 నెల అంతవరకు తగ్గిపోతుంది. కానీ కొన్ని నొప్పులు మొండి నొప్పుల్లాగా మారుతాయి. 3 నెలల కన్నా ఎక్కువగా ఉన్న నొప్పి మొండి నొప్పులు అంటారు. దాన్ని క్రానిక్ పెయిన్స్. ఆ నొప్పి ఎందుకు వస్తుంది అంటే నరాల్లో ఉన్న చేంజెస్, అంటే అక్కడ గాయం మానినా కూడా నరం అనేది యాక్టివేట్గా ఉండడం వల్ల బ్రెయిన్కి సిగ్నల్స్ కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. సో ఈ నొప్పి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ ద్వారా తగ్గించవచ్చు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ అనేది మన నరాల్ని ఆ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అది చేంజ్ చేస్తాం. దీనివల్ల నొప్పికి సంబంధించిన నరాలు బాడీలో ఎక్కడున్నా, అది లో బ్యాక్ పెయిన్ కావచ్చు, కొంతమందికి మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కొంతమందికి ఫేషియల్ పెయిన్స్ అంటారు, అంటే మొహంలో తలలో ఉన్న మొండి నొప్పులు కానీ, మెడలో ఉన్న మొండి నొప్పులు కానీ తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ కూలిఫ్ అనేది కూడా చెప్పొచ్చు. అంటే దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే నేను చెప్తున్నానో కూల్డ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ ఇక్కడ ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే నొప్పికి సంబంధించిన నరాలు ఆ పెయిన్ సిగ్నల్ స్టాప్ చేస్తుంది. ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆల్మోస్ట్ సంవత్సరంన్నర, కొంతమందికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా ఈ నొప్పి తగ్గుతుందన్నమాట. చాలామందికి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి. సర్జరీ అనేది కొంతమందికి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి, అన్ని బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ వెళ్ళడం చాలా ఇబ్బందికరమైన విషయం. అలాంటి వాళ్ళకి జెనిక్యులర్ నర్వ్ అబ్లేషన్ అనేది ఒక ట్రీట్మెంట్. మోకాళ్ళ నొప్పి తగ్గించడానికి ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వల్ల మాకు నొప్పికి సంబంధించిన నరాలు మోకాళ్ళ చుట్టూ తగ్గిస్తాం. అలాగే నడుములో ఉన్న నొప్పులు ఎన్నో కారణాల వల్ల వస్తాయి. కానీ అరుగుదల నొప్పులు, దానివల్ల మనకి చాలామంది పెయిన్ కిల్లర్స్ ఎన్నో రకాలుగా వేసుకుంటారు. రోజుకి 5-6 రకాలుగా వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ కిడ్నీస్, దానివల్ల మన లివర్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ వల్ల అక్కడ ఉన్న నొప్పులు తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. సో అలాగే ట్రైజెమినల్ న్యూరాలజియా, అంటే ఫేస్లో ఉన్న నరము హైపర్ యాక్టివ్ అవుతే దాన్ని తగ్గించే ప్రయత్నం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ వల్ల తగ్గించవచ్చు. ఇవన్నిటికీ మేము ఆపరేషన్ థియేటర్లో స్కాన్, ఏదైతే మనకి గుండెని స్కాన్, ఎంఆర్ఐ లాగా సియామ్ స్కాన్ అని ఉంటారు, సియామ్ మెషిన్ అంటారు. అల్ట్రాసౌండ్ అని ఇంకొక మెషిన్ ఉంటుంది. కరెక్ట్గా ఏదైతే నరం నొప్పికి కారణం ఉందో కరెక్ట్గా చూసి అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్ వల్ల మనం నొప్పి తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. నమస్కారం.